హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ అని. సో తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల కోసం ఇటు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ అలాగే ఆ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పోటాపోటీగా కొట్లాడుతుంటే మేము కూడా వాళ్ళకు ధీటుగా ఉన్నామని చెప్పి మేము కూడా ఈసారి ఆ తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తుందని చెప్పి బీఎస్పీ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం అవుతాడని చెప్పి చాలామంది బీఎస్పీ నాయకులు అయితే కొట్లాడడం మనం చూస్తున్నాము. సో ఎలా కొనసాగుతుంది, సో ముందస్తు ఎన్నికలు అంటున్నారు, అలా ఎలా ఉంది వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉంది, మనతో మాట్లాడడానికి మహిళా కన్వీనర్ శైలజ గారు మన దగ్గర ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. అనిల్ గారు బాగున్నారా? బాగున్నాం మేడం. ఎలా ఉన్నారు మేడం? బాగున్నామండి. చెప్పండి మేడం, ఇటు పక్కన చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నువ్వా నేనా అంటూ కొట్లాడుతున్నాయి. మరి అందులో బీఎస్పీ ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణలో? చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే మాది ఒక నేషనల్ పార్టీ, నిన్న మొన్న పుట్టుకొచ్చిన పార్టీ కాదు, లోకల్ పార్టీ అసలే కాదు. ఒక 30 సంవత్సరాల పైబడి చరిత్ర ఉన్న పార్టీ. ఆనాడు మాయావతి గారు కానీ లేకపోతే కాన్షీరామ్ గారు కానీ కాలు గజ్జె కట్టుకొని కాన్షీరామ్ గారు సైకిల్ మీద నోట్ దేవ్ ఓట్ దేవ్ అనే ఒక ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకొచ్చి మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రిని చేశారు. సో అలాంటి పార్టీకి మాకు తెలంగాణలో ఎలాంటి డోకా లేదు. మా ముఖ్యమంత్రి అభ్యర్థి గారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ అన్న గారు చాలా అద్భుతంగా దూసుకెళ్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాలలో పార్టీ అద్భుతంగా దూసుకెళ్తుంది, అన్ని పార్టీలకు ధీటుగా. మరి ఇటు చూసినట్టయితే ప్రతిపక్షాలు అధికార పక్షం అసలు బీఎస్పీ మా లెక్కలనే లేదు, అసలు బీఎస్పీ కోటేశ్వర వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పి అంటున్నారు. మీరు వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అసలు వాళ్ళు ఉన్నారా ప్రజల మనసుల్లో? నేను అడుగుతున్నా, వాళ్ళు ప్రజల మనసుల్లో ఉన్నారా? బీఎస్పీ వాళ్ళ లెక్కలో లేకపోవడం ఎందుకనంటే వాళ్ళు వాంటెడ్లీ చేస్తారండి. ఎందుకు అనంటే అగ్రకుల పార్టీలు అవన్నీ. ఇప్పుడు టీఆర్ఎస్ తీసుకుంటే వెలమల పార్టీ, బీజేపీ తీసుకుంటే మనువాద పార్టీ, ఓకే, కాంగ్రెస్ తీసుకుంటే రెడ్ల పార్టీ. మా ముఖ్యమంత్రి అభ్యర్థి గారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీసీలకు 70 సీట్లు మేము ఇవ్వబోతున్నామని ప్రకటించిన తర్వాత ప్రతి ఒక్క పార్టీలో గుండెల్లో వణుకు పుట్టింది. అందుకే నిన్నటి కాక మొన్న చూశాను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 34 సీట్లు ప్రకటించారు. అంటే మేము ప్రకటించిన దాంట్లో హాఫ్. అది సాటిస్ఫైడా? బీసీలకు సాటిస్ఫైడా? కాదు. అంటే పేదల పక్షాన పేదల గురించి కొట్లాడే పార్టీ, బీసీల గురించి కొట్లాడే పార్టీ, బహుజనులు అంటే ఎస్సీ ఎస్టీ మత మైనార్టీలు బీసీలు అందరం కలుపుకుంటే మనం ఉన్నది మన జనాభా పర్సంటేజ్ 85-90% ఉంటుంది. వాళ్ళు ఉన్నది ఒక 5% ఉంటారు. సో వాళ్ళ గురించి మనం ఎందుకు కొట్లాడాలా, మనం ఎందుకు భయపడాలా? వాళ్ళు ఏదో ప్రాపగండా ఇది బీఎస్పీ అసలు మా దృష్టిలోనే లేదంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. కానీ ప్రజల గుండెల్లో ఉంది, ఆటో వాళ్ళలో ఉంది, కూలీ తల్లి బిడ్డలలో ఉంది, కరువు కూలీలలో ఉంది, లేకపోతే రైతు కూలీలలో ఉంది, అందరి గుండెల్లో ఉంది బీఎస్పీ పార్టీ. బహుజనుల పార్టీ, అది పేదల పార్టీ. పేద తల్లులు వాళ్ళు పొద్దున లేస్తే కాయ కష్టం చేసి వచ్చి సాయంత్రానికి కానీ ఒక 300-200 సంపాదించుకుంటే కానీ పూట గడవని పరిస్థితి. మరి అట్లాంటి వాళ్ళ బిడ్డలు ఎన్నడూ మరి రాజకీయాలు చేయాలి? ఇప్పుడు రెడ్లలో వాళ్ళకు 1000 కోట్ల కాంట్రాక్టులు ఉంటాయి, లేకపోతే 100 ఎకరాల భూములు ఉంటాయి, వాళ్ళు వస్తారు రాజకీయం చేస్తారు. మరి లేనోడు ఎప్పుడు చేయాలి రాజకీయం? అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, పొలిటికల్ కీ ఈజ్ ద మాస్టర్ కీ. మనకు ఏ సమస్య అయినా కూడా పరిష్కారం కావాలంటే ఇంకొకటి దగ్గర పోయి దేహి అని అడగడం కాదు. మనం రాజ్యంలో ఉంటే మన సమస్యలు మనమే పరిష్కరించుకోవచ్చు కదా. అది అంటే పైసలు లేకుండా మీ దాంట్లో టికెట్ ఇస్తాం తప్పకుండా. చాలా మంది, ఎందుకంటే చాలా మంది ఉన్నారు మేడం, టికెట్ కావాలి అని చెప్పి పైసలు లేవని చెప్పి కూడా వాళ్ళని పక్కన పడేసి మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ పైసా ఉంటేనే ఒక మనిషి గెలుస్తాడని చెప్పి నడుస్తుంది తెలంగాణలో. మరి అది మీరు నిజమే అంటారా? అంటే ఇప్పటి వరకు సో కాల్డ్ పార్టీస్ అన్నీ అట్లా ప్రజలను అట్లా ఎడిక్ట్ చేసుకుంటూ వచ్చినాయి. మరీ ఈ తెలంగాణలో అయితే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టర్మ్ తెలంగాణ వాదంతో గెలిచిండు కేసీఆర్ గారు. సెకండ్ టర్మ్ విపరీతమైన డబ్బు. యాక్చువల్గా నువ్వు మంచి పనులు చేస్తే డబ్బు కుమ్మరించాల్సిన అవసరం ఏముందండి? అరే మన కేసీఆర్ మనకు పనులు చేసిండు, మనం ఓటేయకపోతే మనం మళ్ళీ గెలిపించుకుందాం అనే ఉద్దేశంతో వేస్తారు కదా. కానీ నీకు తెలుసు నేను ఏమి చేయలేదు. నువ్వు తెలంగాణ ఏర్పడ్డది దేనివల్ల? నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళు ఎవరికి పోయినాయి?
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరికి వచ్చింది? కేసీఆర్ ఫామ్ హౌస్కి పోయింది, నిధులు వాళ్ళకే పోయినాయి. మై హోమ్స్ రామేశ్వరరావు ఇంకేదో అందరూ వాళ్ళే ఉన్నారు. అండ్ నియామకాలు మొత్తం అల్లుడు బిడ్డ కొడుకు వాళ్ళే వెళ్తున్నారు. టీఎస్పిఎస్సిలో ఏళ్ల తరబడి పిల్లలు ఎగ్జామ్ ఆడ చెట్ల కింద పుట్ల కింద లైబ్రరీలో 5 రూపాయల భోజనం తినుకుంటూ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారండి. మేము వెళ్ళి చూసినాం, ప్రత్యక్షంగా చూసినాం. ప్రతి లైబ్రరీ తిరిగినాం సిటీలో, గ్రామాలలో కూడా, పట్టణాలలో కూడా, మిగతా జిల్లా హెడ్ క్వార్టర్స్లో తిరిగారు మా పార్టీ శ్రేణులు. ఒక్కొక్కరి బాధ వర్ణనాతీతం అండి. పట్నం ఇంత బియ్యం మూట వేసుకొని ఇంత పచ్చడి పెట్టుకొని కారం పొడి పెట్టుకొని వచ్చి అది అయిపోతే 5 రూపాయల భోజనం తిని చదువుకుంటున్నారు. లాస్ట్కు మీరేం చేసింది మీ ప్రభుత్వం? దొడ్డిదారుగా 10 లక్షల కాంచి ₹1 కోటి వరకు అమ్ముకుంది. అంటే ప్రతి ఒక్కరు అమ్ముకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటుంది, కానీ ఒక్కరు రుజువు చేసలేదు. ఎందుకు? ఇప్పుడు 30-40-50 మంది దాకా వస్తూనే ఉన్నారు కదా. అంటే ఇక్కడ తిమింగలాలని బయటికి రానియట్లేదు, చిన్న చిన్న చేప పిల్లల్ని బయటకు మీడియా ముందుకు వస్తుంది. ఇక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారి హస్తం ఉంది, కేసీఆర్ గారి హస్తం ఉంది, ఆయన బిడ్డ హస్తం ఉంది, మొత్తం క్యాబినెట్ లో ఉన్న అందరి హస్తం ఉంది. కాబట్టి చిన్న తలకాయలను బయట పెడుతున్నారు. కేటీఆర్ పిఏ పైన కూడా ఉందని చెప్పి ఉంది. ఓపెన్ గా కేటీఆర్ గారు ఏదైతే సబ్ ఉందో, ఆ తిరుపతి అనే వ్యక్తి ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని గానో ఎంతమంది ఎగ్జామ్ రాసిర్రు, ఎంతమంది పాస్ అయ్యారు అని చెప్పి చూస్తే టోటల్ ముగ్గురు కూడా ఫెయిల్ అయినట్టు మనకి చెప్పిండు, విత్ ప్రూఫ్ తో సహా చెప్పిండు. అంటే వాంటెడ్లీ ఇప్పుడు ఇదంతా బయటపడిన తర్వాత వీళ్ళ ద్వారా మనం బయటకు వస్తాము, వీళ్ళకి బైరీజ్ చేసుకుంటే అర్థమవుతుంది కదా వాట్ ఈస్ వాట్ అనేది. కాబట్టి వాళ్ళని ఫెయిల్ చేసిర్రు అంతే. అంటే ఈ పార్టీ అన్ని మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను బ్రదర్. ఇప్పుడు అందులో ఒక అతనికి ర్యాంక్ ఫస్ట్ 11th ర్యాంక్ సంథింగ్ వచ్చింది, ఆయన డిస్క్వాలిఫై అయ్యింది. దేనికి? సరిగా మా ఆల్ టికెట్ నెంబర్ సరిగా వేయలేదని. ఇన్ని మార్క్స్ వచ్చినోడు గాడ డిస్క్వాలిఫై అవుతాడా? అంటే ఇక్కడ ఏదో మతలబ్ ఉందంటే అన్నట్టే కదా, అంటే అధికార పార్టీ వాళ్ళు హస్తం ఉన్నట్టే కదా. ఇంకొకటి, ఇప్పుడు టీఎస్పిఎస్సిలో మనకు కాన్ఫిడెన్షియల్ రూమ్ కీ అనేది సంబంధిత అధికారి ఆయన ఉన్నారు కదా, ఆయన దగ్గర ఉండాలి. శంకర్ లక్ష్మి గారి దగ్గరికి ఎట్లా పోతుంది? లేకపోతే అసలు ఆ క్రెడెన్షియల్స్ అంటే పాస్వర్డ్, యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది చైర్మన్ గారి దగ్గర ఉండాలి. మిగతా వాళ్ళ దగ్గరికి ఎట్లా పోయింది? అంటే దొంగలు కలిసి ఊర్లు పంచుకునే సామెత ఒకటి ఉంది తెలంగాణలో, సేమ్ అది జరిగింది. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? పేద పిల్లలండి. పేద పిల్లలు సంవత్సరాల వాళ్ళ పెళ్ళిళ్ళు కాక ఊరికి పోయి మొహం చూపెట్టుకోలేక, అరే ఎన్నేళ్ళు చదువుతాడు రా ఈయనకి పిల్లలు ఇస్తాడు రా, ఇట్లాంటి మాటలు పడాల్సి వస్తుందని ఇక్కడనే ఉంటుంది. కొంతమంది అయితే సూసైడ్ టెండెన్సీ కూడా వస్తున్నది వాళ్ళల్లో. ఎంతమంది మా ప్రవీణ్ అన్న గారి దగ్గరికి వచ్చి వాళ్ళ గోసలు చెప్పుకుంటున్నారు. అందుకే ప్రవీణ్ అన్న గారు అంత పెద్ద సాహసం చేసి ఆమరణ నిరాహార దీక్ష పూనుకున్నారు. దాని ఫలితమే కదా మళ్ళీ అది పోస్ట్ పోన్ చేసి. అంటే నాకు డౌట్ మేడం, ప్రతిది ఎక్కడేమైనా ఆర్ఎస్పీ ఎఫెక్ట్ ప్రతిది ఎక్కడేమైనా ఆర్ఎస్పీ ఎఫెక్ట్ నాకు అర్థం కాలే. భయపడుతున్నారు, ప్రభుత్వం భయపడుతుంది. బిఎస్పీ ఏదైతే బిఎస్పీ వాళ్ళు ఉంటారో వాళ్ళు కావాలని క్రియేట్ చేసుకుంటున్నారు అట్లా. నో, ఎవిడెన్స్ ఈస్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ట్యూస్డే ఐ థింక్ గెస్ట్ లెక్చరర్లని అర్ధాంతరంగా తొలగించారు. వాళ్ళు కొన్నేళ్ల నుంచి సర్వీస్ ఇస్తున్నారు ప్రభుత్వ కళాశాలల్లో. వాళ్ళు ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గర వచ్చి ధర్నాకు కొనుక్కున్నారు. మా పార్టీ మద్దతు తెలిపింది. మేము ధర్నాకు మద్దతు తెలుపుకుంటూ మేము కూడా వెళ్ళాం. సో అందులో మమ్మల్ని అరెస్ట్ చేసి పిఎస్లకు తరలించారు. దాంట్లో న్యాయం ఉంది కాబట్టి మేము పోరాడినాం. సో మేము 5 o'clock వరకు అక్కడ ఉంచుతారు. మరి ఎప్పుడు మేము అరెస్ట్ అయినా కూడా 5 o'clock వరకు ఉంచుతారు. 2-2:30 ఆ ప్రాంతంలో మేము మిమ్మల్ని పొడిగిస్తున్నాము, మీ సర్వీస్ని విధుల్లోకి తీసుకుంటున్నామని వచ్చింది. దట్ ఈస్ ద ప్రూఫ్. ఎఫెక్ట్ అంతే కదా. ఇప్పుడు టీఎస్పిఎస్సిలో కూడా అంతే కదా. సార్ని తీసుకుపోయి అక్కడ ఇంటి దగ్గర కూర్చోబెట్టిర్రు, తిప్పి మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు తిప్పి చిట్టకోకలు ఎక్కడెక్కడనో పోలీస్ స్టేషన్లలో పెట్టిర్రు. పెట్టినా కూడా మేము ఆగలేదు. హంగర్ స్ట్రైక్ అంటే హంగర్ స్ట్రైక్. సార్ ఒక్కరే కాదు, మిగతా వాళ్ళం కూడా ఎవరం తినలేదు. దెబ్బకు దిగొచ్చి
మేము ఇది పోస్ట్ పోన్ చేస్తున్నామని ప్రకటించిరా, అది ఆర్ఎస్పీ ఎఫెక్ట్ కాదా? ఇలాంటి కోకొల్లలు నిన్నటికి నిన్న కాదు మొన్న సోమవారం రోజు గురుకులాలలో ఐసీటీలుగా చేస్తున్నారు పిల్లలు, అంటే కంప్యూటర్ ఆపరేటర్స్గా ఒక 5 years నుంచి సర్వీస్ ఇస్తున్నారు పిల్లలు. అంటే ఇయర్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ జాబ్కు వెళ్ళిపోతాం. ప్రతి ఇయర్ నీకు ఎగ్జామ్ పెడతారా? నువ్వు అప్డేట్ అయినవా, నీకు టాలెంట్ ఉందా లేదా అని పెట్టారు కదా. కానీ అందులో జరుగుతుంది అట్లా. అయితే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సరే అని మేము మండే రోజు కూడా ఎగ్జామ్ ఉండే ఆ పిల్లలకి. అయితే మేడం మేము రాయదలుచుకోలేదు, మీరు మాకు మీ సపోర్ట్ కావాలి అన్నారు. సో వెళ్ళి అక్కడ ఒప్పుకోలేదు, ధర్నా కూర్చున్నాం. జేఎస్ గారు వచ్చిర్రు, ఇది నామకే వాస్తే ఎగ్జామ్ అటెండ్ కండి, మేము మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చిర్రు. దట్ ఈస్ ఆల్సో ఆర్ఎస్పీ ఎఫెక్ట్. అంటే ఏ పార్టీలు కనిపిస్తలేదు, ఓన్లీ బీఎస్పీ పార్టీ న్యాయం చేస్తుంది అంటారు మీరు. అవును, పేదల పక్షాన పేదల కొరకై పేదల గురించి పుట్టిన పార్టీయే బీఎస్పీ పార్టీ. మాయావతి మేడం గారు ఉత్తరప్రదేశ్లో తీసుకుంటే ఆమె అధికారంలోకి రాగానే పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేసింది. చేస్తాడా? కేసీఆర్కు దమ్ముందా? చేసే దమ్ముందా? దమ్ముందా? ఉంది, బరాబర్ ఎస్ బరాబర్ చేస్తాడు. బహుజన రాజ్యంలో ఫస్ట్ ఆర్ఎస్పీ గారు సీఎం కాగానే పారిశుద్ధ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తాం. జిహెచ్ఎంసీ కానీ పంచాయతీ ఆఫీసులో చేసే పారిశుద్ధ కార్మికులు అందరినీ పర్మనెంట్ చేస్తాం పక్క. ఇంకే చాలా హామీలు ఇవ్వడం జరిగింది. నేను సీఎం అయితే పెన్షన్ రేట్ కూడా ఎక్కువ, పెన్షన్ కూడా ఎక్కువ ఇస్తాము, ఇవన్నీ అమలు చేస్తాం. బహుజన రాజ్యంలో ప్రతి ఇల్లు లేని పేద మహిళ పేరు మీద 1 ఎకరం భూమి ఇస్తాం. భూమి లేని పేద మహిళ పేరు మీద 1 ఎకరం భూమి అదే మహిళ పేరు మీద రిజిస్టర్ చేస్తాం. భూమిలో ఇల్లు లేని మహిళ మీద 1 ఎకరం భూమి. 1 ఎకరం. ఎన్ని కోట్ల జనాభా ఉంది తెలంగాణలో, ఎంతమంది 1 ఎకరాలు పంచుకుంటూ పోతాడు? అంటే ఇప్పుడు దోసుకున్నారు కదండి, ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలన్నీ దోసుకున్నాయి. అసైన్డ్ భూములు దోచుకుంటున్నాయి, పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు అవన్నీ కలెక్ట్ చేస్తాం, కలెక్ట్ చేసి పంచుతాం. అంత ఈజీ కాదు కదా మేడం అవి. అవుతుంది. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ద వే. యా ఐ అండర్స్టూడ్. బట్ ఏమంటున్నా అంటే మేడం 1 ఎకరం అంటే సాధ్యం కాదు, నాకు తెలిసిన వరకైతే సాధ్యం కాదు, మీకు తెలిసి అవుతుందేమో. అవుతుంది, మేము చేసి చూపిస్తాం. మా రాజ్యంలో బహుజన రాజ్యంలో చేసి చూపిస్తాం. అంటే బహుజన రాజ్యం బీఎస్పీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది అనుకుంటారా మీరు? వస్తుంది, 100%, 100కు 200% పక్కా వస్తుంది. తెలంగాణలో బీఎస్పీకి సంబంధించి ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు మేడం? ఎమ్మెల్యే క్యాండిడేట్స్ 119కి 119 ఉన్నారు. 119 మంది అభ్యర్థులు ఉన్నారు పక్క. మరి ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కువ తిరుగుతారు? ప్రతి కాన్స్టిట్యున్సీ ఆల్రెడీ సర్వే స్టార్ట్ అయిపోయింది, ప్రతి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. మరి మీ బీఎస్పీ కనిపించలేదు. కొన్ని ఫోకస్ కావాల్సిన చోట్లనే ఫోకస్ అవుతాం, కానీ చాప కింద నీరులాగా ఉద్యమం అనేది పోతూనే ఉంది. అంటే ఈసారి పక్క ఈ ఎన్నికల్లో ఆర్ఎస్పీ సీఎం పక్క అంటారు మీరు? ఎస్. ఇన్ని ఏండ్ల బీఎస్పీ చరిత్రలో ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన చరిత్ర లేదు. అంటే ఆర్ఎస్పీ అన్నగారికి అంత చరిష్మా అంత ఉంది కాబట్టే మాయావతి మేడం గారు ప్రకటించారు. అంటే బీఎస్పీ పార్టీ కూడా చాలా మందికి కొంతమందికి అన్యాయం చేస్తుంది అనుకోవచ్చు కదా, ఎందుకంటే ఎప్పటి నుంచో బీఎస్పీలో చాలా మంది నాయకులు ఉన్నారు. వాళ్ళని జరిపిన తర్వాత ఏదైతే ఆర్ఎస్పీ వచ్చిన కొద్ది రోజులనే రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇచ్చింది, దాని తర్వాత సీఎం క్యాండిడేట్ కూడా ఆయననే పెట్టింది. అంటే ముందున్న పరిస్థితి ఏమి కావాలి మరి? అంటే ఒక్కటి గమనించండి బ్రదర్, వాళ్ళకేం అన్యాయం కాదు, వాళ్ళు చేసిర్రు, వాళ్ళ చేతనైనంతలా చేసిర్రు. ఒక చరిష్మా ఉన్న నాయకుడు వచ్చిండు, ప్రజలు కోరుకుంటున్న నాయకుడు, ప్రజల్లోకి వెళ్తే ఆయనకున్న ఆదరణ చూసి మాయావతి మేడం గారు కల్లారా చూసిర్రు. ఎప్పుడు సరూర్ నగర్ స్టేడియంలో ఆయనకు ఆర్ఎస్పీ అన్నగారిని సీఎం అభ్యర్థిగా ప్రకటించేంత వరకు కూడా ఎవరికి తెలియదు, ఈవెన్ ఆర్ఎస్పీ అన్నకు కూడా తెలియదు. అంటే ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఆమె ప్రకటించిర్రు. ఇప్పుడు ఆమె ఏళ్ళ తరబడి నుంచి ఉంటున్నారు అని అన్నావు, అందరినీ చూసుకుంటూ వచ్చిన ఆమెనే కదా, మరి ఈయననే ఎందుకు ప్రకటించాలి? అంటే దెర్ ఈజ్ సంథింగ్, అందుకే ప్రకటించారు కదా. సంథింగ్ ఈజ్ దేర్. అంటే నేనేమంటున్నా అంటే బ్రదర్, ఇప్పుడు మన ఆర్ఎస్పీ అన్నగారు గురుకులాలకు సెక్రటరీగా ఒక 9 సంవత్సరాలు చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిపిండు. అగ్గి పెట్టే కూడా దొరకని ఊరు నుంచి అమ్మాయిని ఎవరెస్ట్ శిఖరం ఎక్కించిండు. అంటే తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, వడ్డించేటోడు మనోడైతే బంతిలో ఏడున్నా మంచి మంచి ముక్కలు వేస్తాడు. అవునా? ఏదైనా ఫంక్షన్కి పోయినావు అనుకో, పెళ్ళికో పేరెంట్ అనుకో దేనికో,
వడ్డించేటోడు మనోడు మన మన చుట్టాలు ఎవడు అరే మన అక్క ఉందిరా కొంచెం ఎక్కువ వేస్తారు. అవును వాస్తవం అది. అట్లనే సేమ్ ఇది కూడా. ఇప్పుడు బహుజనుల గురించి 6.5 సంవత్సరాల తన సర్వీస్ను త్యాగం చేసి వచ్చిండు. ఎవరి గురించి వచ్చిండు? ఆయన బ్రతకలేకనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్ల బడ్జెట్ ఇచ్చిర్రు అనుకో గురుకులాలలో ఉన్నప్పుడు, అలాంటప్పుడు 100 కోట్ల బడ్జెట్నే నీకు అంత ప్రపంచానికి ఆదర్శంగా నింపితే నీకు ఈ రాష్ట్రాన్ని చేతిలో పెడితే ఇంకెంత ఆదర్శంగా నిలుపుతాడు రాష్ట్రాన్ని. ప్రజలు అర్థం చేసుకుంటారు అంటారు. అర్థం చేసుకుంటారు, కంపల్సరీ అర్థం చేసుకుంటున్నారు. ఎక్కడ పోయినా జన నీరాజనం ఆర్ఎస్పి అన్న గారికి. అంటే పైసలు ఇచ్చి జనాలు పిలుస్తారని చెప్పి. మా దగ్గర పైసలే లేవండి, పైసలే లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో XYZ ఊరికి వెళ్ళినాం, కూలీ తల్లులే బిడ్డ ఇదిగో ఈ 100 రూపాయలు నేను దారి ఖర్చులకు దేనికో అయితే వాళ్ళు ఇచ్చినాయే అంతే. అంటే రిటర్న్ మీకు పైసలు ఇచ్చి ఎస్ ఓట్ దేవ్ నోట్ కాన్షీరామ్ గారు ఆనాడు స్టార్ట్ చేసిన నినాదమే ఇప్పటి వరకు కూడా పనిచేస్తుంది. అంటే ఓటుకి 300, 400, 500, 1000 రూపాయలు వాళ్ళు మాకు ఇస్తున్నారండి, వాళ్ళకు తోచినంత మాకు ఇస్తున్నారు. మీ ఉద్యమాన్ని నడపండి, పేద ప్రజల గురించి పని చేయండి, ఈ దొంగ నాయకుల్ని తరిమి కొట్టండి అని ఇస్తున్నారు. అంటే 0 బడ్జెట్ తోనే మీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సీఎం అవుతారని చెప్పి మీరు గట్టిగా వ్యక్తం చేస్తున్నారు. అవునండి. త్వరలో ఆర్ఎస్పి గారు కాంగ్రెస్ పార్టీని నిలీనం చేయబోతున్నాడు. ఈ అగ్రకుల పార్టీలు సృష్టించిన ఒక ప్రాపగాండా అంతే. అస్సలు అది 0.001 కూడా కరెక్ట్ కాదు. అంటే కాంగ్రెస్ పార్టీలో కలిపితే అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక్కడు కొట్లాడలేడు కదా, అందరు కొట్లాడితే కేసీఆర్ పైన. ఇప్పుడు ఒక మాట మన కాడికి అనుకుందాం, కాంగ్రెస్ పార్టీలో కలిపేటోళ్ళు అయితే అసలు సార్ ఆ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యేటోడు? ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో అధికారిగా పనిచేసిండు. టీఆర్ఎస్ వాళ్ళు ఒకవేళ అమ్ముడు పోవాలనుకుంటే టీఆర్ఎస్లోకి పోతే హోమ్ మినిస్టర్ ఇచ్చేటోళ్ళేమో. మీరు అంటున్న కాంగ్రెస్ పార్టీకి పోతే ఏదో ఒక పదవి వచ్చినేమో, పదవుల కొరకు లేకపోతే స్టేటస్ కొరకు డబ్బులున్న పార్టీలుగా వాటి గురించి ఆలోచించేటాడు అయితే అందులోకే పోవును కదా. ఏమి లేని ఈ పార్టీలోకి ఎందుకు వచ్చిన అంటే ఐ మీన్ ఫైనాన్షియల్గా ఏ సోర్స్ లేని ఈ పార్టీలకు ఎందుకు వచ్చును అంటే ఈ పార్టీ ఏంటి, అంబేద్కర్ గారి ఐడియాలజీని, పూలే దంపతుల ఐడియాలజీని, వీళ్ళందరి మన మహనీయుల ఐడియాలజీని మనం తెలంగాణలో స్ప్రెడ్ చేస్తున్న పార్టీ, పేదల కొరకు పనిచేసే పార్టీ. ఆయన ఇంటెన్షన్ కూడా పేదలకు పనిచేయాలనే చేసి చూయించిండు, ఇంకా చేయాలి అనే ఉద్దేశంతో వచ్చిన పార్టీ. కాబట్టి నెవర్ ఎక్స్పెక్ట్ దట్ ఫాల్స్. వీళ్ళు అగ్రకుల నాయకుల కుట్రలో భాగమే ఈ స్టేట్మెంట్ ఫాల్స్ది. అదండి. అంటే 0 ఫండ్ తోనే మీరు పార్టీని నడుపుతున్నారు. పక్క మీరు వేసుకునే కండం ఎంత ఉంటుంది మేడం? 30 రూపాయలు. ఆ 30 రూపాయలు కూడా పార్టీ ఫండ్లోకి వెళ్ళాలి. మేము స్వచ్ఛందంగా కొనుక్కుంటాం. ఒక మీటింగ్ పెడతారు, ఆ మీటింగ్ ఎవరి కండువాలు కట్టుకొని వస్తారా? అవును, తప్పకుండా. లేకపోతే కొన్ని కండువాలు కట్టి వచ్చేటప్పుడు వేసుకున్నామని మీ నాయకుడు ఎవరు గారా? మేము స్వచ్ఛందంగా వస్తామండి. టైము, ట్రెజరు, టాలెంట్ ఏది అవసరమైతే అది స్వచ్ఛందంగా. మేము పార్టీలో పనిచేసేటోళ్ళం అందరం స్వచ్ఛందంగానే పనిచేసేటోళ్ళం. మాకు ఎవరో ప్యాకేజీలు ఇస్తే, ఎవరో లైక్ మైహోం రామేశ్వరరావు గాక పలానా పార్టీకి పనిచేసినట్టు మా వెనకాల ఎవరు లేరు. మా వెనకాల ఉన్నది మొత్తం పేద బిడ్డలే, పేద తల్లులు, పేద తండ్రులు. వాళ్ళ ఇండ్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళం కాబట్టి వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళ గురించి పనిచేయాలన్న ఉద్దేశంతో మా చేతనైనంతలో మా వాలంటీర్గా వచ్చి పార్టీలో పనిచేస్తున్నాం. మేడం ఈ మధ్యలో ఎక్కడ చూసినా ఇంట్లో కన్నా నాకు పోలీస్ స్టేషన్లో ఎక్కువ కనిపిస్తారు. మీరు పొద్దున్న లేచి నాకు పోలీస్ స్టేషన్లో కనిపిస్తారు. డిఎస్పిఎస్సి ముంగట లేకుంటే ఓయూలా ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తారు. ఏంది మేడం అసలు? అంటే ఫుల్ ఫ్లెడ్జ్ రాజకీయాలు చేస్తారు మీరు. చేయాలి అంటే అక్కడ ఎవరో కాదు బాధపడేది, మన కూలీ తల్లుల బిడ్డలే బాధపడేది. వాళ్ళ పక్షాన మనం నిలబడాలి. ఏదో కొంత సాయం. ఇందాక చెప్పాను కదా, గురుకులాలలో 52 మంది ఐసీటీలు మన పేద బిడ్డలే. వాళ్ళు హామీ ఇవ్వగానే 52 మంది చాలా సంతోషంగా పడ్డారు. 5 సంవత్సరాల నుంచి సర్వీస్ ఇస్తున్నారు. వితౌట్ నోటీస్ పీరియడ్ దే టర్మినేటెడ్. అంటే ఫ్యామిలీ ఏం కావాలి వాళ్ళ ఫ్యామిలీ. సో అలాంటిది చేసినప్పుడు మనకు కూడా ఒక తృప్తి అనేది వస్తుంది. అంటే మీకు వచ్చిన ఒక పోస్ట్ గురించి మేడం, మహిళా కన్వీనర్, చాలామంది ఆ పోస్ట్ కోసం చాలామంది మహిళలు కూడా నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలని చెప్పి చాలామంది కూడా అడిగారు.
కానీ ఆర్ఎస్పి గారు మీకే వేయడం కారణం ఏందంటారు? దక్షిణ తెలంగాణ మహిళా కన్వీనర్ అండి నేను. ఉమ్. ఆ పోస్టుకు మరి నాలో ఉన్న క్యాపబిలిటీ, ఎఫర్ట్స్, నాలో ఉన్న హార్డ్ వర్క్ చూసి ఇచ్చిండని నేను అనుకుంటున్నాను. అంటే చాలా మంది కూడా పోస్ట్ కోసం కొట్లాడినా లేదా మేడం? అంటే వచ్చిన తర్వాత మీకు వాళ్ళకి ఏమన్నా? నో, వీఆర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. నో, ఆల్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ లైక్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్. దట్స్ ఇట్. ఎలా ఉంటారు మేడం పార్టీలో అందరు కలిసి? చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి, ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. అంటే ఆర్ఎస్పి గారితో ఎక్కువ ట్రావెల్ చేసింది మీరు, అంటే ఎక్కడ చూసినా తన పక్కన కానీ ఉంటారు, ఎక్కడో ఒక దగ్గర అయితే ఆర్ఎస్పి బ్యానర్ కనిపిస్తే ఆర్ఎస్పి గారి బ్యానర్, అందులో మీరైతే పక్కా ఉంటారు. అంటే ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ గారి గురించి తెలియని ఒక నిజం చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? అంటే కొంచెం ఎప్పుడు మాకు చాలా ఫైర్గా అనిపిస్తాడు, అంటే కొంచెం అగ్రెసివ్గా, ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్ అంటే మాకు కూడా భయం, ఆ విధంగానే ఉంటాడు. అట్లా అంటే జోక్స్ వేయడం కానీ, జాలీగా ఉండడం కానీ, ఇట్లా ఏమన్నా ఉంటుందా అట్లా సార్తో? ఆర్ఎస్పి గారు మనసున్న మహారాజు. అందులో పేద బిడ్డల పట్ల ఆయనకున్న ఆ జీల్, అంటే వీళ్ళని ఎట్లా అయినా పైకి తేవాలి, అంటే గుడిసెల్లో ఉండేటోడు గుడిసెలనే చావాలనా, బంగ్లాలు కట్టొద్దా, ఆ జీల్ ఉంటుంది అనమాట. వీళ్ళని ఎట్లా అయినా ఎట్లా చేస్తే ఏ సోర్సు వెతుకుతుంటాడు అనమాట, వీళ్ళని పైకి తేవాలి ఈ పిల్లల్ని అన్న ఉంటుంది. అందులో మహిళలన్నా ఆడపిల్లలన్నా చాలా వీళ్ళని మహిళలు తరతరాలుగా అప్రెస్ అవుతూనే ఉన్నారు. సో మహిళలకు కూడా పురుషులతో సమానంగా చూడాలి అన్న మెంటాలిటీ ఉన్న అతను మన. రీసెంట్గా మీరు ఏదో సభ పెట్టారు కదా దేవరకొండలో, చాలా సక్సెస్ అయినట్టుంది అది. తర్వాత మీరు అందరూ కూడా డాన్స్ చేయడం వీడియో నేను కూడా చూసిన. సో ఎలా ఉండబోతుంది మేడం నెక్స్ట్? చూస్తారు కదా మీరే. అంతే అంటారు. సో శైలజ గారు మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి బడిలో ఉండబోతుంది అంటే మీరు ఏమంటారు? అది మన ఆర్ఎస్పి అన్నగారి చేతిలో ఉంటుంది, ఏదైనా వారు ఎట్లా చెప్తే మేము అట్లా. సో వేరే వాళ్ళకి టికెట్ ఇస్తానా మీకు? ఓకే ఓకే. అంటే మనసులో మనకంటూ ఒక బాధ ఉంటుంది, ఎందుకంటే మనం కష్టపడ్డాం, మనం తిరిగినాక కూడా మనకి టికెట్ రాకుంటే సో పైకి సంతోషంగానే ఉంటాం మేడం, కానీ లోపల మన మనశ్శాంతి మనకు ఉంటుంది. సి బ్రదర్, ఇప్పుడు ఒక మా ఆర్ఎస్పి అన్నగారితో నాకు జర్నీ ఇది 2 సంవత్సరాలు కాదండి, దాదాపు 10 to 11 years నుంచి. అంటే నేను స్వేరో నెట్వర్క్లో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాను. అప్పటి నుంచి పనిచేస్తున్నాం, నెట్వర్క్లో పనిచేసాము. తర్వాత పార్టీలోకి వచ్చినాక పార్టీలో కూడా వచ్చాము. సో ఎప్పుడు ఏ డెసిషన్ ఎలా తీసుకోవాలా అనేది అన్నగారికి వదిలేస్తాం. సార్ ఇష్టం అంతే. సో మీకంటే ఇప్పుడు అనిపించిందా మేడం, సో నేను ప్రజలకు సేవ చేయడానికి బయటకు వచ్చిన, అదే నాకంటూ ఒక శక్తి, నాకంటూ ఒక పోస్ట్, నాకంటూ ఒక పవర్ ఉంటే ఇంకా ఎక్కువ హెల్ప్ చేస్తాను. పవర్ లేకున్నా చేయొచ్చు, పవర్ లేకున్నా పవర్ ఉన్నా ఇప్పుడు చేయట్లేమా? ఇప్పుడు చేయట్లేమా? మీరే అన్నారు కదా ఇందాక, ఎక్కడున్న పోలీస్ స్టేషన్ లో పలానా దాని గురించి పోతున్నారు, ఇక్కడ కనపడుతున్నారు, అక్కడ చేస్తున్నాం కదా. పవర్ లో ఉంటే ఇంకొంచెం అగ్రెసివ్నెస్ ఇంకొంచెం ఉంటది కదా. మన అన్న ఉన్నాడు కదా పవర్ లో, చాలా అంటారు. అన్న శిష్యురాలుగా చెల్లెళ్ళుగా మేము అన్న దారిలో నడుస్తాం, ప్రవీణ్ అన్న దారిలో. అంటే మీకు ధీటుగా ఉన్న పార్టీ ఏదనుకుంటున్నారు మేడం మీరు? ధీటుగా ఉన్న పార్టీ కొంతమంది ఏమంటారు తెలుసా మేడం, ఓపెన్ చెప్తున్నాను, ఈ బిఎస్పీ పార్టీని కేఏ పాల్ పార్టీతోనే పోలుస్తున్నారు. కేఏ పాల్కు బిఎస్పీకి నక్కకు నాగలోకి అనుకున్నంత సంబంధం ఉందండి. అంటే అలాంటివే ఉంటాయి ఇలా జిమ్ముకులు అంటారు మరి. లేదు లేదు లేదు, కేఏ పాల్ ఎక్కడండి, ఆర్ఎస్పి గారు హవా, ఆర్ఎస్పి గారి దగ్గరికి ఆడ ఉంటే ఉరుక్కుంటూ వచ్చి ఆ వాటేసుకుంటాడు ఆయన అన్నా అని. కేఏ పాల్ని సార్తో పోలుస్తారా? నెవర్ నెవర్. సార్తో కాదు, మీ పార్టీలో పోలుస్తారు? లేదు, అస్సలు పొంతనే లేదు. అంతే, ఆంధ్ర పార్టీ వాళ్ళు అంతా అసలు సంబంధమే లేదు తెలంగాణకు ఆయనకు. తెలంగాణ నుంచి కూడా పోటీ చేసి అన్ననో తమ్మున్నో చంపిన ఆయన ప్రజలకేం సేవ చేస్తాడండి? అందులో మళ్ళీ ఆర్ఎస్పి గారితో పోల్చడం నెవర్ నెవర్ నెవర్. ఆయన కూడా సీఎం అయితే అంటున్నారు, మరి నాకేం తక్కువ, నేను కూడా సీఎం అయితే అంటున్నాను. ప్రజల్లోకి రమ్మను, ఒక జోకర్ లాగా చూసినాం, మునుగోడు ఎలక్షన్ లా చూసినాం కదా. అంటే మేడం రీసెంట్ గా మణిపూర్ ఇష్యూ కూడా తీసుకోవచ్చు మనం. చాలా మహిళలు, చాలా బాధాకరం. మీరు ఒక సాటి మహిళగా సో దీన్ని ఎలా, ఒక అమ్మతనాన్ని అంగట్లో అబాసు పాలు చేసిరండి. రాను రాను
ప్రపంచంలో తల్లి అనేదానికి పుట్టుక అనేదానికి నామరూపాలు లేకుండా చేసుకుంటున్నారు అని నేను అంట. ఇది కరెక్ట్. అంటే మనం ఒక ప్రపంచానికి పరిచయం చేసేదే అమ్మ కదా. అమ్మ లేనిది నువ్వు ఎక్కడి నుంచి వస్తావు? పురుషుడు కనగలుగుతాడా? లేదు కదా. అలాంటి అమ్మతనాన్ని నువ్వు నడి రోడ్డు మీద వివస్త్రను చేసి కొట్టుకుంటూ ఎంత ఘోరమైన పరిస్థితి అసలు. చాలా బాధ. అంటే అక్కడ ఉన్న మనువాద పార్టీలు ప్రోత్సహించడం వల్లనే అలాంటివి జరిగింది. ఏం చేస్తున్నారండి సెంట్రల్లో ఉన్న వాళ్ళు? నువ్వు కూడా అదే ప్లేస్ నుంచి కదా బయటకు వచ్చింది ప్రపంచానికి. తల్లి అంటే అంత హీనమా? లిటరల్లీ మేడం ఆ సంఘటన చూసిన నేను ఒక సెకండ్ ఏడ్చిన. ఇప్పుడు కూడా నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. చాలా బాధ అనిపించింది మేడం. ఎందుకంటే ఓట్లు వేసుకొని గెలుచుకుని మన ఇండియాలో ఇప్పుడు హర్యానాలో కూడా అయినట్టుంది. నిన్న సేమ్ ఘటన తగలబడుతున్నారు. తెలంగాణకు పరిస్థితి వస్తే ఏ విధంగా ఉంటుంది మరి? రాకూడదు కాబట్టి ఈ మనవాద పార్టీలను బొందబెట్టాలి. ఓట్ల రూపంలో త్వరలోనే రాబోతున్నాయి కదా ఎన్నికలు. ఈ మనవాద పార్టీలను బొందబెట్టాలి. అక్కడ అధికారంలో ఉన్న సీఎం కూడా బీజేపీ. అవును. ఇంకా ఆమె ఇన్ఛార్జ్ కూడా మన మంత్రి కిషన్ రెడ్డి. నాకు సంబంధమే లేదంటాడు కిషన్ రెడ్డి. నాకెందయ్య గాడ జరిగితే అంటాడు. ఆయన మంత్రేనా అసలు? కనీసం మంత్రి కాకుండా జనరల్ పీపుల్ లెక్క ఒక తల్లికి కొడుకులాగా స్పందించకపోయినావా? అది కూడా లేదు. నాకెందుకు అక్కడన్నా జరిగితే అని అంటాడు. నిర్మలా సీతారామన్ ఏమో ప్రతిపక్షాలను తిడుతుంది. మరి ఆమె ఎందుకు ఆడజాతిలో చెడబుట్టింది? మొన్న ఒక పోస్ట్ కూడా పెట్టిన నేను. ఒక తల్లిగా స్పందించాలి కదా బ్రదర్. ఇంకా విపక్షాల మీద విరుచుకుపడుతుంది ఆమె. మరి ఎందుకోసం అనుకోవచ్చు మేడం అసలు? ఎందుకోసం ఈ టాపిక్ తీయనేస్తారు? చాలా మంది పార్లమెంట్ లో కూడా ఏం లేదండి. ఇప్పుడు అక్కడ క్రిస్టియన్స్ ఇంకా వేరే వాళ్ళు వాళ్ళ మధ్యలో మత కల్లోలాలు సృష్టించి వీళ్ళు చోద్యం చూస్తున్నారు. అంతే, ఏం లేదు. ఎవడెటు పోతే మనకేంది, మనమైతే సేఫ్ ఉన్నాం అంతే. అంటే ప్రజలకు అర్థమవుతున్నాయి ఇవన్నీ? అర్థమవుతాయి, ఖచ్చితంగా అర్థమవుతుంది. రానున్న ఎన్నికల్లో చూడండి మీరు అక్కడ. అదే చాలా మంది మహిళా లీడర్లు కూడా కంటతడి పెట్టడం మన తెలంగాణలో. సో మన దగ్గరకు వస్తే పరిస్థితి ఏముంటుంది? వాళ్ళు మహిళలే, ఇక్కడికి వస్తే పరిస్థితి అదే. మన ఇంట్లో జరిగితే ఎట్లుంటుంది ఆ పరిస్థితి? అదే అండి, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. అందులో ఉన్న హక్కులు, మన విలువలు అవన్నీ ఉండబట్టే మనం ఈ మాత్రం అన్న ఉన్నాం. తెలంగాణ వచ్చిందంటేనే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే చిన్న రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాంటి రాజ్యాంగంనే మార్చాలని చెప్పిన మన కేసీఆర్ గారు 90 ML గారు. ఇక నమ్ముతారా ప్రజలు? అదే. ఇంకోటి మేడం, రాష్ట్రంలో నేను చేసిన అభివృద్ధి దేశ ప్రజలు నన్ను కోరుకుంటున్నారు, అందుకనే దేశం అంతా పోతున్నా అని అంటున్నారు కేసీఆర్. తెలంగాణ అస్తిత్వాన్ని తీసేసిండు TRS ని BRS గా మార్చి. అంటే తెలంగాణతో పని అయిపోయింది, ఇక BRS లో ఈడ ఎలగబెట్టింది. కానీ ఆడ గూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడట. అట్లుంది ఈయనది. మొన్న రీసెంట్ గా ములుగులో ఫ్లడ్ వచ్చి మొరంపూరు, కొండాయి ఆ గ్రామాలలో చనిపోతే నువ్వు పోయి మహారాష్ట్రలో ఏం చేస్తావా? నువ్వు మహారాష్ట్ర ప్రజలు ఓటేసి నేను గెలిపించిర్రా? ఇక్కడ పైసలు తీసుకుపోయి అక్కడ ఖర్చు పెట్టేది ఎక్కడిది? నువ్వు మనం పన్నులు కడుతున్నాం అంతే కదా. ఇక్కడ తీసుకుపోయి అరే ఇక్కడ మేము ఇంతగానో ఏడుస్తుంటే పక్క రాష్ట్రానికి పోయి ఏం చేస్తున్నావు నువ్వు? అంటే నీకు అసలు ఏమన్నా కన్సర్న్ ఉందా తెలంగాణ ప్రజల మీద? ఉన్నోడు అయితే ఆ ప్రోగ్రామ్ నెక్స్ట్ మళ్ళీ పెట్టుకోలేవా? నిన్న 300 కోట్ల 500 కోట్ల నిధులు విడుదల చేసింది కదా ఫ్లడ్స్ కి సంబంధించి. ఎవడబ్బా సొమ్ము అది? మనం కట్టిన పన్నులే. అందులో దోసక తినేటోళ్ళు ఎంత దోసక తింటారో ఆ ప్రజల దగ్గరికి పోయేసరికి ఎంత వస్తుందో అది చూసుకోండి. మరి దీనిపైన ఫ్లడ్స్ పైన BSP ఎందుకు కొట్లాడతలేదు మేడం? ఎందుకు కొట్లాడలేదండి? మొన్న వెళ్ళి అక్కడ నిత్యావసర వస్తువులు, చీరలు పంచొచ్చారు కదా. మా RSP అన్నగారు వెళ్ళి పంచొచ్చారు. నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. అవును, నిత్యం ప్రజలలోనే ఉంటున్నారు. ఇంకోటి మేడం, RSP గారు ప్రత్యక్షంగా పరోక్షంగానో ప్రతిదీ గమనిస్తున్నాడు అంట. కొన్ని వాట్సాప్ గ్రూప్లలో ప్రతిదీ వాయిస్ రికార్డ్ ద్వారా ఎంతమంది ఏ గ్రూప్లలో ఉన్నారు, ఎంతమంది ఏ విలేజ్లో ప్రచారం చేస్తున్నారు, ఎంతమంది ఏ మండలాల్లో ఉన్నారు, ప్రతి ఒక్కటి PAలని వాళ్ళని వీళ్ళని పెట్టుకోకుండా స్వయంగా తనే చూస్తున్నాడంటే ఎంతవరకు వాస్తవం? మరి అది చూస్తారండి. కరెక్టే. అంటే ఒక కసి, అంటే
ఇట్లాంటి నా పేద జాతుల బిడ్డలు ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. ఇదంతా పోవాలనంటే మనం కంపల్సరీ అధికారంలోకి రావాలి అని అంటే ఒక పర్టికులర్ మానిటరింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు తల్లికి నలుగురం పుడతాం, నలుగురం ఒకే తీరుగా ఉంటామా? ఉండలేము. మరి ఇప్పుడు అలాంటప్పుడు తెలంగాణలో ఒక్కొక్క జాగాలో కొంతమంది ఒక్కొక్క తీరుగా ఉంటారు. మానిటర్ చేసుకోవాలి కదా. బీఎస్పీలో చాలామంది ఇప్పుడిప్పుడే అంటే చాలామంది బీఎస్పీలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో బీజేపీలో టికెట్ ఇవ్వకుంటే ఒకవేళ బీఎస్పీ పార్టీకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? అక్కడ ఉన్న క్యాండిడేట్కి మీరు మోసం చేస్తారా? మోసం ఏం చేయమండి. ఇప్పుడు నేను ఎమ్మెల్యే క్యాండిడేట్, నేను మేడ్చల్ నుంచి వస్తా, మేడ్చల్లో సార్ మల్కాజ్గిరిలో మీరు ఉన్నారు, నేను సీనియర్ నాయకుడిని, నేను మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తా, అప్పుడు నిన్ను తప్పించి నాకు టికెట్ ఇస్తారా? అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బేరీజ్ చేసుకొని డిసైడ్ ఉంటుంది. అది మా అధినాయకుడు ఆర్ఎస్పీ అన్నగారి చేతుల్లోనే ఉంటుంది. అంటే అప్పుడు మీకు ఓకే? మాకు ఓకే. ఇప్పుడు మనం మనస్ఫూర్తిగా పనిచేస్తానండి. బ్రదర్, ఇప్పుడు నేను ఇందాకనే చెప్పాను, ఆర్ఎస్పీ అన్న ఏం చెప్తే ఈ చెల్లె బాట అదే. అన్న బాటలో చెల్లె అంతే. అన్న ముళ్ళల పడితే ముళ్ళల పడతా అంతే. అన్న రాజాక అన్న చెల్లె రాజాక అంతే. అంటే గుడ్డిగా ఏం పోవట్లేడు అన్న కూడా. ఆయన ఒక అడిషనల్ డీజీపీ లెవెల్ ఆఫీసర్, ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. అంత ఈజీగా నమ్మి మేము కూడా పోము కదా. అది ఆయనకున్న చరిస్మా అలాంటిది. నాలాంటి చెల్లెళ్ళు ఎంతమంది అభిమానులు ఉన్నాము. చాలా మంది మేడం మీ కార్యకర్తలు లిటరల్లీ నేనే చూసిన. రీసెంట్గా నేను మహబూబ్ నగర్కి వెళ్ళాను అనమాట. సో వెళ్ళినప్పుడు ఒక చిన్న గ్రామం అది. ఆ గ్రామంలో ఎవరి బ్యానర్లు లేవు, ఓన్లీ బీఎస్పీ బ్యానర్ ఉంది. ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్ కాబట్టి, ఒక మీడియా ఫీల్డ్ ఉన్నా కాబట్టి ప్రతిదీ నేను గమనిస్తూ ఉంటా. నేను షాక్ అయినా, అరే ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఫోటో లేదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫోటో లేదు, ఇక్కడ బీఎస్పీ ఉంది, అరే ఇంకా బీఎస్పీ ఉందా అని అనుకున్నా నేను. మీరే చెప్పారు ఇప్పుడు బీఎస్పీ లేదని అంటున్నారు కదా. ఎక్కడో మారుమూల గ్రామంలో ఫ్లెక్సీ చూసిన అన్నారు. అంటే మన బీఎస్పీ మారుమూల గ్రామంలో కూడా ఉందని మీకు అర్థమైంది కదా. అంటే ఫ్లెక్సీ వేసుడు వేరే, అంటే మనుషులు ఉంటేనే కదా ఆ ఫ్లెక్సీ కూడా మీకు వచ్చేది. మరి కింద కంటెస్టెడ్ ఎమ్మెల్యే వల్ల వేసుకోవడంలో తప్పేమో. ఇప్పుడు వచ్చే యువతకి మీ పార్టీ నుంచి టికెట్ ఇస్తారా మేడం? పైసలు చూసిస్తారా, లేకుంటే వ్యక్తిత్వం చూసిస్తారా, ఎడ్యుకేషనల్ చూసిస్తారా, లేకుంటే ఎలాంటి వ్యక్తులకు మీ పార్టీ? ఇవన్నీ బేరీజ్ చేసుకునే ఇస్తారండి. ఇవన్నీ సరే, ఎడ్యుకేషన్ ఉంది, పైసలు లేదు, టాలెంటెడ్, ప్రజలకు సేవ చేయాలనే ఆ జీల్, ఆ ఏమంటారు మానవత్వం, ఆ ప్రేమ, ఆ పేద ప్రజల పట్ల ఆ ప్రేమ గుణం అనేది ఉండాలి మనిషికి. అంటే చాలా మందికి సేవ చేయాలని ఉంటుంది, కానీ తన స్తోమత, మీరు వేసుకున్న కండువా కొనాలన్నా పైసలు లేని సిచ్యువేషన్ ఉంటుంది, కానీ నేను సేవ చేయాలని ఉంటుంది. సో అలాంటి ప్రజల్ని బయటికి రావాలంటే ఇలా వస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు మా పార్టీలో ఉన్న వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళే. ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తాడా, లేకపోతే డైరెక్ట్ వెళ్తే కలుస్తాడా? కలుస్తారు కదా, పక్క డైరెక్ట్ వెళ్తే కలుస్తాడు. అపాయింట్మెంట్ తీసుకొని పేరుతో మాట్లాడవన్నీ ఏముండే? అంటే నాకా లేకపోతే ప్రజలకైనా ఎవరికైనా డైరెక్ట్ వెళ్ళడమే. మీరు ఒకసారి మన పార్టీ ఆఫీస్కి లక్డీ కపూర్ ఒక్కసారి వచ్చి చూడండి ఎట్లుంటారో జాతర. అవును, చూసాను, చాలాసార్లు చూసా జాతర. ఏం చెప్పబోతున్నారు మేడం చివరిగా మీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఏం చెప్పబోతున్నారు మీరు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకి బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి మనకు ఒక బలమైన నాయకుడు వచ్చిండు. లేక ప్రజల పక్షాన, అది పేద ప్రజల పక్షాన నిలబడ్డ నాయకుడు వచ్చిండు. ఇప్పుడు మన భవిష్యత్తు అయితే ఎలాగో అయిపోయింది. కమింగ్ జనరేషన్స్ అన్నా బాగుపడాలి అంటే, మన బిడ్డల భవిష్యత్తు అన్నా బాగుపడాలి అంటే బీరుకు కానీ, బిర్యానీకి కానీ, లిక్కర్కు కానీ ఓటును అమ్ముకోవద్దు. ఇవాళ ఒకడు ఓటును అమ్ముకున్నాడు అని అంటే తన బిడ్డను అమ్ముకున్న వాడితో సమానం. కాబట్టి ఓటును అమ్ముకోకుండా ఎవరైతే మీ కష్టాలు, మీ బాధలు తీరుస్తారు అని అనుకుంటారో వాళ్ళకే వేయాలి ఓటు. సోకాల్డ్ పార్టీలన్నీ ఇప్పటి వరకు మిమ్మల్ని మద్యానికి, దానికి, దీనికి ఎడిక్ట్ చేసిర్రు, డబ్బులకు కూడా ఎడిక్ట్ చేసిర్రు. ఇకపైన మీరు అలాంటి వాటికి ఎడిక్ట్ కాకుండా అంబేద్కర్ గారు తన 4 పిల్లల్ని చంపుకొని మనకు ఓటు హక్కు ప్రసాదించండి. ఆయన త్యాగాన్ని గుర్తించండి.
ఆయన అడుగుజాడల్లో ఆయన త్యాగాలను ఆయన ఆశయాలను సాధించే దిశలో ప్రయాణిస్తున్న మన ఆర్ఎస్పి అన్నగారి వైపు ఏను గుర్తుకు ఓటేయమని తెలంగాణ ప్రజల్ని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. ఓకే మేడం. మేడం ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్కి వస్తే అసలు మీకు ఆర్ఎస్పి ప్రవీణ్ గారికి ఎక్కడ సంబంధం, అసలు ఎక్కడ ఏర్పడింది మీకు, ఎలా ఒక అన్నలాగా ఎలా అంత హార్ట్ఫుల్గా పిలవాలనిపించింది, ఎలా ఆయన అడుగులు అడుగేసి వెళ్ళబుద్ధి అయింది, అసలు ఏంటి స్టోరీ మేడం? నేను స్వేరోనండి, అంటే గురుకులాలలో చదువుకున్న బిడ్డను. సో 2011-12 నేను అప్పుడు అంటే నేను యాక్చువల్గా బీటెక్ చేశాను, కంప్యూటర్ సైన్స్. చదువుకున్న వాళ్ళు రాజకీయం ఉండాలి. అయితే అప్పుడు జాబ్ చేసేదాన్ని, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజర్గా చేసేదాన్ని. అంటే ఇట్స్ రిగార్డింగ్ డిజిటల్ మీడియా అన్నమాట. సో నేను అప్పుడు సోషల్ మీడియాలోనే చూశాను అనమాట, ఈ స్వేరో నెట్వర్క్ అనేది స్థాపిస్తున్నారు, గురుకులాలలో చదువుకున్న బిడ్డలతోటి ఒక అల్యూమిని ఏర్పాటు చేసి ఇది పలాని రోజు రవీంద్ర భారతిలో స్టార్ట్ అవ్వబోతుంది అని సోషల్ మీడియాలో చూసిన. అప్పుడు ఇంత లేదు కదా సోషల్ మీడియా, అప్పుడప్పుడే అనమాట. సో ఐ మీన్ దట్ ఫీల్డ్ కాబట్టి నాకు చూసి నేను ఆ ప్రోగ్రామ్కు రవీంద్ర భారతిలో అటెండ్ అయ్యాను. ఆ రోజు నుంచి ఇంకా సార్ బాటలో నడిచారు. సో చాలా మంది స్వేరో నెట్వర్క్ ఉంది కదా. ఎస్. సో ఇంతకుముందు కూడా దీని మీద ఇష్యూ ఏమైంది, ఈ స్వేరో దాని మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హిందూ దేవులని అది రాంగ్ అండి, కావాలని చేసింది అది రాంగ్. మనువాదులు కావాలని చేసిన కుట్రలో భాగమే అది, మార్ఫింగ్ చేశారు అంతే. అంటే బీసీలకి 70% టికెట్లు ఇస్తా అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటున్నారు. 70% టికెట్ తప్పకుండా ఇవ్వగలుగుతాడా? తప్పకుండా 100%. ఈ మధ్యన మేడం ఈ తెలంగాణ పాలిటిక్స్లో ఏమైపోయిందంటే ప్రతి ఒక్క పార్టీలా బీసీ 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 సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి టికెట్లు ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి ప్రతి కాంగ్రెస్లో చూసుకున్నా, బీఆర్ఎస్లో చూసుకున్నా, ఇటు బీజేపీలో చూసుకున్నా, ఆఖరికి బీఎస్పీలో కూడా చూసుకున్నా. ఆఖరికి కాదు, ఫస్ట్ స్టార్ట్ చేసిందే బీఎస్పీ. ఆర్ఎస్పీ అన్న స్టార్ట్ చేసినాకనే మమ్మల్ని చూసి ఆ బీఎస్పీ అమ్మో ఆ బీఎస్పీ వాళ్ళు 70 సీట్లు ఇస్తున్నారు, మనకి ఇవ్వకపోతే మనల మీద ఎగబడతారు, తరుముతంతారని భయంతో ఇస్తున్నారు. మొదలుపెట్టిందే బీఎస్పీ. ఫస్ట్ బీఎస్పీ. అవును అంతే, పక్క 70% ఇస్తారు. ఎన్ని రోజులకి పార్టీలో గుర్తు రాలేదంటారా మనం? ఏ పార్టీలకు? వేరే పార్టీలో ఆపోజిట్ క్యాండిడేట్ వాళ్ళు గుర్తొచ్చిన వాళ్ళు అయితే బీసీలను ఏడనో చెంచాలుగా యూజ్ చేసుకుంటూ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఎంతమంది బీసీలు ఉన్నారు చూడండి, ఎంతమంది ఉన్నారు. వాస్తవంగా ఎవరి జనాభా లెక్క ప్రకారం వాళ్ళకి జనాభాలో మేమెంతో మాకంత వాటా ఉండాలి. అవునా? మరి ఎంతమందికి ఇచ్చారు? వేలమల 5% ఉన్నారు. ప్రభుత్వంలో ఎంతమంది ఉన్నారు? వేలమల. ఎక్కడుంది న్యాయం? పేదోడికి న్యాయం ఎక్కడుంది? మరి బీసీ ముఖ్యమంత్రి ఎందుకు అయితే లేడు మేడం? బీసీ ముఖ్యమంత్రి అంటే ఇది మన పరిధిలో లేని క్వశ్చన్. బీసీ ముఖ్యమంత్రి ఒకవేళ అది వస్తే అవుతారేమో. మీకంటున్నా మీ పార్టీకి సంబంధించి యాజ్ ఆఫ్ నవ్ అయితే మేము వాళ్ళని చెయ్యమని చెప్పలేదు, చేస్తామని చెప్పలేదు. మా అధినేత్రి మాయావతి గారు ఆయనకున్న ఆర్ఎస్పీ అన్న గారికి ఉన్న చరిష్మా చూసి సడన్ గా ప్రకటించిన ప్రకటన అది. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే ఆర్ఎస్పీ అన్న గారిని సీఎం అభ్యర్థిగా ప్రకటించిందో మిగతా పార్టీలలో వెన్ను పుట్టుకొచ్చింది. అమ్మా ఒక దళిత క్యాండిడేట్ని సీఎం అభ్యర్థిగా ఇంత తొందరగా ప్రకటించడమా? వాళ్ళు మల్లగుల్లాలు అయిపోతారు లోపల. అది మీకు కూడా తెలుసు యాజ్ ఏ జర్నలిస్ట్గా. అట్లా అంటారు. మొత్తానికి అయితే అధికారంలోకి వచ్చేది మేమే అంటారు మీరు. సో మీ ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారికి చెప్పాలి అంటే ఏం చెప్తారు మేడం మీరు? అంటే ఎప్పుడు పక్కనుంటే వేరే లెవెల్ ఉంటుంది మేడం. మీరు ఒక అన్న చెల్లెల ఆ వర్షన్ ఉంది, మీకు మంచి ప్రేమ అనురాగాలున్నాయి. పక్కనుంటే వేరే ఉంటుంది. దూరం ఉన్న తర్వాత ఇంకా ఏదో చెప్పాలి అనుకుంటున్నా ఆ టైంలో చెప్పలేరు. సో ఆయన గురించి ఏదైనా చెప్పాలంటే, సో తన గురించి మీరు ఏమైనా చెప్పాలంటే మా మీడియా ద్వారా ఏం చెప్తారు? అంటే తన పడే కష్టం కానీ, తను మిమ్మల్ని చూసుకునేవి ఇలాంటి ఎంతోమంది చెల్లెలను ఏ విధంగా చూసుకుంటాడు, ఏ విధమైన భరోసా ఇవ్వబోతున్నాడు, ఎలా ఉండబోతుంది, మహిళలకు ఏ విధంగా ఆత్మగౌరవం దక్కుతుంది?
తప్పకుండా దక్కుతుందండి. మహిళలకు ఆత్మగౌరవం దక్కాలనే కదా మాకు ఇంతమందిని ఇంతకుముందు ఎక్కడ బీఎస్పీ పార్టీలో మా అధినేత్రి గారు మహిళ అయినప్పటికీ కూడా పార్టీలో ఎక్కువ మహిళలు లేకుండే. ఇప్పుడు ఆర్ఎస్పీ అన్నగారు వచ్చినాక ఎంతమంది మహిళలు ఉన్నాం. మొన్న మీరే చెప్పారు కదా, మొన్న ఏదో మీటింగ్ అయింది, దేవరకొండల మీటింగ్, డాన్స్లు, అది అంటే సక్సెస్ అయిన తరుణంలో మేము ఏదో అట్లా. ఆ స్పీచ్ కూడా ఇరవై తీసారు మేడం. థ్యాంక్ యూ. స్పీచ్ మీ అన్ని ఫాలో అయ్యి ఇంటర్వ్యూకి ఇచ్చాను నేను. ఆ స్పీచ్ కూడా ఇట్లా ఇసిరేసారు పైకి, మహిళల మనము మనుషులమే, అబ్బాయిలకి ఈక్వల్ టు. పాలిచ్చి పెంచే తల్లి, ఇంత పెద్ద చేసే తల్లి పాలించడం రాదా? సూపర్ మేడం. రాదా? ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ కుటుంబాన్ని నాన్న బయటికి పోయి వస్తే అన్ని డబ్బులు ఇస్తే దేనికి ఎంత పెట్టాలి ఏంటి అనేది అన్ని చూసేది అమ్మనే కదా. అవును. మరి ఫ్యామిలీని రన్ చేస్తున్నప్పుడు, కుటుంబాన్ని రన్ చేస్తున్నప్పుడు రాజ్యాన్ని రన్ చేయలేదా? ఒక చాకలి ఐలమ్మ, ఇంకెంతమంది లేరు మన తెలంగాణలో చూసుకుంటే. మహిళకి ఏది అసాధ్యమైనది ఏది లేదు. వీఆర్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీవన్. సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. సో మీరు అనుకున్న గోల్ త్వరలో మీరు అనుకున్న ఏదైతే ఆర్ఎస్పీ ప్రవీణ్ గారి బాటలో నడుస్తున్నారో, సో మనస్ఫూర్తిగా మీరు అందరూ హ్యాపీ ఉండాలని చెప్పి మా ఆద్య నుంచి మేము కోరుకుంటాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.